దేవునికి స్తోత్రములు. ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతని అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మరి వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనం ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాం. ప్రియులారా, మరి గత వారంలో మనము 9th క్లాస్ కంటే 9వ తరగతి నేర్చుకున్నాం. ఈరోజు 10th అంటే 10వ తరగతిగా మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మరి వింటున్నటువంటి లేఖనాలను మరి నోట్స్ చేసుకోవాల్సిందిగా మరి క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరినీ బతిమాడుకుంటున్నాను. ఎందుకంటే మనం నేర్చుకునేటటువంటి సర్వసత్యాన్ని మనం అనేక మందికి తిరిగి మరి ప్రకటించే వారిగా ఉండాలి. అయితే ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకునేటటువంటి అంశం ఏంటి అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మన అంశం ఈరోజు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అయితే ప్రియులారా, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి మనం మొదట పరిశీలన చేసుకుంటే, అసలు ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు మరి సృజించాడా, భవిష్యత్తులో సృజిస్తాడా, మరి సృజిస్తే ఏది ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా మరి ఈరోజు నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, మొదట గ్రహించాల్సింది ఏంటంటే, మేము ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘాన్ని గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది అని మీకు చెప్తున్నాం అంతే తప్ప మరి మాకు తెలుసు అని చెప్పేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ప్రియులారా, సత్యాన్ని గ్రహించగలరని మరి క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. అయితే ప్రియులారా, ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది మరి ప్రకృతి సంబంధమైనదా లేక ఆత్మ సంబంధమైనదా, మరి ఈ కొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది దేని గురించి చెప్తున్నటువంటి మాట అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, మనం మొదట కొన్ని వచనాలను చూసి మనము ముందుకు వెళ్దాం. ఈ కొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి ఎక్కడ రాయబడి ఉందండి, ఎక్కడ చూద్దాం. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇకను లేదు అంటాడు. అదేవిధంగా ప్రియులారా, యెషయా గ్రంథము 55:17లో కూడా, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరొబడును, జ్ఞాపకంకు రావు అంటున్నాడు. అదేవిధంగా ప్రియులారా, నేను సృజించబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయం కాక అని ఇక్కడ మనం యెషయా గ్రంథము 66:22లో కూడా మనకు ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలిస్తే మరి అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా, ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పై వచనాల్లో కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంతవరకు ఏవైతే ఈ 3-4 మనము చూసామో రెఫరెన్స్లు, అందులో కొన్ని ప్రశ్నలు వేసుకొని మరి సత్యాన్ని గ్రహించడానికి మనము ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించాడా లేక భవిష్యత్తులో సృజిస్తాడా? ఏంటండి, దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించాడా లేక భవిష్యత్తులో సృజిస్తాడా? మరి దేవుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజిస్తే ఎప్పుడు సృజించాడు అనేది కూడా మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులు. ఏంటంటే దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజిస్తే మరి ఎప్పుడు సృజించాడు? మూడో ప్రశ్న, దేవుడు సృజించిన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏది? ఏంటండి, మూడో ప్రశ్న ఏంటంటే, కొత్త ఆకాశము క్రొత్త భూమి ఏది దేవుడు సృజించింది? మరి దేవుడు సృజించిన క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎక్కడ ఉంది? దేవుడు సృజించిన కొత్త ఆకాశము క్రొత్త భూమి ఎక్కడ ఉంది? 4వ ప్రశ్న అది. 5వ ప్రశ్న, ఒకవేళ దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించకపోతే ఎప్పుడు సృజిస్తాడు, ఎక్కడ సృజిస్తాడు, ఏంటి అనేటటువంటి ఈ ప్రశ్నలకు మనము సమాధానం తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే మన ప్రశ్నలు మన ముందు ఉన్నవి కాబట్టి మరి ఇన్ని ప్రశ్నలు మన ముందున్నవి. అయితే లేఖనాలను పరిశీలన చేసి మరి సత్యాన్ని గ్రహించాలి కాబట్టి ప్రియులారా, మరి లేఖనాలను ఎలా పరిశీలన చేయాలి?
అంటే పిల్లలు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ప్రకృతి సంబంధమైన సంగతులతో పరిశీలన చేస్తే మనకు ఏమి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించి వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము అంటారు. చూడండి పిల్లరా, మనము చాలా జాగ్రత్త పడాలి. ఏంటంటే లేఖనాలను మనం ఎప్పుడైతే బోధిస్తూ ఉన్నామో మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే పిల్లరా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించి వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్తగా ఉండమంటారు. ఏంటంటే దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. అంటే సత్యాన్ని సరిగా విభజించాలి. కాబట్టి పిల్లల సత్యవాక్యంను సరిగా విభజించి వానిగాను నిన్ను నీవే మరి దేవునికి కనపరచుకోమని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త. సరిగ్గా విభజించకపోతే ఏమొస్తుంది అంటే ప్రియులర మరి అనర్థాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రియులర లేఖనాలను బట్టి పరిశీలన చేయాల్సినటువంటి పరిస్థితి ఎంత ఉంది, పరిశోధన చేయాలి, పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులర చాలా జాగ్రత్త. అంటే మనము ఎప్పుడైతే లేఖనాలను చదువుతూ ఉన్నామో ఆ వ్రాయబడినటువంటి వచనాలు మనము ఏ కాలము ఎప్పటి కాలం అనేది మనం మొదట గ్రహించుకొని మరి అవి ఎవరు అనుసరించడానికి ఇచ్చారు అనేది కూడా మొట్టమొదటి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే పిల్లలు అందుకే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ఆ ఆత్మ ఏ కాలంను ఎట్టి కాలంను సూచించు వచ్చనో దాన్ని విచారించి పరిశోధించిరి. మనం అపోస్తల గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, వాళ్ళు లేఖనాలను ఎలా ప్రకటించారు, ఎలా చదివారు, ఎలా మనకు చెప్పారు అని అంటే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పేతురు గారు రాసిన అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మనము ఈ మాటలు చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇలా అర్థం చేసుకోకుండా అనేక మంది అసత్యాన్ని ప్రకటన చేస్తున్నట్లు మనము ఈరోజు వింటూ ఉన్నాము, మరి టీవీలలో మరి చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఏంటి అంటే ప్రియులారా, మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించకపోతే మరి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వాని పనివానిగా ఉండాలి, మరి సిగ్గుపడేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని లేఖనాలు మనకు సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఆ ఆత్మ ఏ కాలం అంటే ఎవరి గురించి చెప్పబడింది, ఎప్పుడు చెప్పబడింది, మరి ఎందుకు చెప్పబడింది, రాయబడినటువంటి సంగతులు దృష్టాంతాల రూపాలంకారంగా రాయబడినటువంటివా ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా చూస్తాం ప్రియులారా, మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి మనం పరిశీలన చేస్తే కొంతమంది దేవుడు భవిష్యత్తులో సృజిస్తాడని చెప్పేటటువంటి వారు ఉన్నారు. మరి వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పేది ఎప్పుడు మరి భవిష్యత్తులో ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృజిస్తాడు దేవుడు అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి ఆకాశము లయమైపోద్ది, అప్పుడు దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజిస్తాడు అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం ప్రియులారా. దానికి వాళ్ళు కొన్ని వచనాలు కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, ఈ భూమి ఈ ఆకాశములు అయిపోద్ది, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మరి దేవుడు మళ్ళీ క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజిస్తాడు అని ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారో మరి వాళ్ళు చూపించేటటువంటి కొన్ని వచనాలను కూడా మనం చూద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తతోనూ భక్తును ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అని చెప్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనము ఈ వచనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అంటే ఇక్కడ ఇవన్నీ ఇట్లు లయమైపోతాయట. ఈ పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో కాలిపోతాయి, భూమి దాని కృత్యాన్ని కాలిపోతాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే దేవుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని మళ్ళీ ఈ లోకంలోనే సృజిస్తాడు అని బోధించేటటువంటి బోధన మనం ఈరోజు వింటూ ఉన్నాం ప్రియులారా. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే వాళ్ళు చెప్పేది ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మరి దేవుడు భూమిని శపించాడు కాబట్టి మరి భూమి నాశనమునకు లోనైంది, దాస్యంలో ఉండి మరి దాస్యంలో ఉంది. దీనిని దేవుడు విడిపించి మరి దేవుని పిల్లలు పొందబోయే
మహిమకు దాన్ని ఇస్తాడు అని బోధించేటటువంటి బోధ కూడా మనం ఈ రోజుల్లో వింటూ ఉన్నాం. ఏంటంటే ప్రియులారా, ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయని చెప్తున్నారంటే, ఏదైతే ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడో తద్వారా ఏమైందంటే దేవుడు భూమిని శపించాడు. మరి శపించాడు కాబట్టి భూమిని నాశనముకు లోనైంది, మరి దాస్యంలో ఉంది. మరి దీనిని విడిపించి మరి దేవుని పిల్లలు పొందబోయే మహిమకు మళ్ళీ క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు ఇస్తాడు అని బోధించేటటువంటి బోధను మనము ఈ రోజుల్లో కొద్ది మంది బోధిస్తున్నారు, మనం వింటూ ఉన్నాం. అయితే పిల్లలు పంచభూతములు దేవదూతలు ఇంకా చెప్తుంది ఏంటంటే, ఈ పంచభూతములు ఎవరంటే దేవదూతలు, సేవకులైన ఆత్మలు అని. తర్వాత దేవుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజిస్తాడు, అది దేవుని పిల్లలకు ఇస్తాడు అని చెప్పేటటువంటి పరిస్థితిని కూడా మనం ఈరోజు వింటూ ఉన్నాం. అయితే ప్రియుల ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే, ప్రియులరా ప్లాస్టిక్ ఉంటుంది కదండి, ఈ ప్లాస్టిక్ని ఎలా అయితే రీసైక్లింగ్ చేసి ప్రియులరా మళ్ళీ అదే వస్తువును మళ్ళీ కరిగించి మళ్ళీ ఇంకో కొత్త వస్తువు ఎలాగైతే చేస్తారో, మరి అలాగే ఈ భూమిని ఆకాశాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి దేవుడు ఏం చేస్తారంటే దేవుని పిల్లలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేటటువంటి బోధ కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులరా రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతలకు లోపరచలేదు అని చెప్పేటటువంటి బోధన కూడా మనం వింటూ ఉన్నాం. అందుకు వాళ్ళు చూపించేటటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ప్రియులారా మనము మాట్లాడుచున్న రాబో లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు, కాబట్టి ప్రతి కొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించి దేవుని పిల్లలకు ఇస్తాడు అని చెప్పేటటువంటి బోధ మనము ఈ రోజుల్లో వింటూ ఉన్నాం. మరి ఏంటి ఇది సత్యమేనా అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి రాబోయే లోకమే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం ఈ రోజుల్లో మరి చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే చెప్తున్న ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే సరిచూసుకోవాలి, అంతే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు తీసుకొచ్చి ప్రకృతికి మనము అంటగడితే మనకు సత్యాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి ఉండదని మొట్టమొదట మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం పరిశీలిస్తే, ఈ రాబోయే లోకము ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఉండేటటువంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దనకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే ప్రియులారా పరిశుద్ధమైనటువంటి చెప్తూ ఎప్పుడైతే మనం సియోను కొండకును జీవం గల దేవుని పట్టణంకు అనగా పరలోకపు యెరూషలేము ఏదైతే ఉందో ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఇవన్నీ ఉండేటటువంటి పరిస్థితి ఉందని బోధించేటటువంటి బోధన మనం వింటూ ఉన్నాం. ఇదంతా ప్రియులారి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని గురించి చెప్తున్నటువంటి మాటలే అనేసి ప్రియులారా చెప్పేటటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా ఇంతకీ దేవుడు క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని సృజించాడా లేదా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజించాడా లేదా, సృజిస్తే ఏడుంది, ఎప్పుడు సృజించాడు అనేది కూడా తెలుసుకుందాం ప్రియులారా. అయితే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు సృజించాడని బైబిల్ చెప్తా ఉందంటే ఎస్, బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. ఇక్కడ గమనించాల్సింది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ప్రకృతి గురించి చెప్పేటటువంటి మాటలు కాదు, మొదట గ్రహించాలి. అందుకే నేనేం చెప్పానంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే సరిచూసుకోవాలి, అంతే తప్ప ఆత్మ సంబంధమైన సంగతులను ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులతో మనం కలిపితే ప్రియులారా మరి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించాలి. ఆ ఆత్మ ఏ కాలంలో ఎట్టి కాలంలో సూచించి వచ్చనో దాన్ని పరిశోధించాలి, మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియ సహోదరుడా. అయితే ప్రియులారా కొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ప్రకృతి సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము ఏదైతే ఉందో అదే ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఏంటి మరి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం అంటే, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు అన్నటువంటి మాటలు మనము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం ప్రియులారా. అదేవిధంగా దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అదే ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని మొట్టమొదట మనం గ్రహించాలి. ఏంటి దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానము, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని మరి దేవుడు దావీదుతో అన్నటువంటి మాటలు
రెండో సామెయలు 7:16లో ఈ మాటలు రాయబడినట్టు మనకు కనబడుతుంది. సామెయలు 2వ గ్రంథము 7:16. ప్రియులారా, మరి ఇప్పుడు చూద్దాం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ఏంటో. ఆత్మ సంబంధమైన సంగతులు మనము ముందే చెప్పాను. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే మనము సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ప్రకటన గ్రంథము 21:1లో మనం పరిశీలిస్తే ప్రియులారా, ప్రకటన గ్రంథము 21:1లో అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. అంటే ఇక్కడ జరిగిపోయిన సంగతి చెప్తా ఉన్నట్టుగా మనకు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇకను లేదు. అంటే ఇక్కడ మనము ఈ మాటలు రాయబడినటువంటి ఈ మాటలు అక్షరార్థంగా రాయబడినవా లేక రూపలంకారంగా రాయబడినవా అనేటివి మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. ఇక్కడ జరిగిపోయిన సంగతి చెప్తూ ఉన్నాడు అంతే తప్ప జరగబోయే సంగతి గురించి చెప్తున్నట్టుగా మనకు కనబడట్లేదు ప్రియులరా. ముందు దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేసినట్టు కొన్ని ప్రవచనాలను మనం మొదట పరిశీలన చేద్దాం. ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే మరి దేవుడు ప్రవక్తల ద్వారా కొన్ని మాటలు తెలియజేశాడు. ఆ మాటలు పరిశీలన చేసుకుంటూ మనము కొనసాగింపు వెళ్దాం ప్రియులరా. యెషయా గ్రంథము 66:22లో మనం పరిశీలిస్తే ప్రియులరా, నిన్ను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు ప్రియులరా యెషయా ద్వారా చెప్తున్నటువంటి మాట. ఇది ప్రవచనం ఏంటంటే, నిన్ను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లయం కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు ప్రియులరా. ఇక్కడ లయము కానిది ఏంటి, నిలిచి ఉండేదేంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులరా, ఇంకో ప్రవచనం చూద్దాము. ఈ సంగతి గురించి కూడా మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. యెషయా గ్రంథము 65:17 నుంచి 19 వచనాలు మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 65, 17, 18, 19 3 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులరా, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఏంటండి, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, ఇక జ్ఞాపకంకు రావు అంటున్నాడు. ఏంటి అంటే, నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను, చూడండి, ఆమె ప్రజలను, యెరూషలేము అంటే ప్రజల గురించి, ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనుల గురించి హర్షించేదను. యెరూషలేము అంటే ఏదో ఒక పట్టణం గురించి చెప్తున్నటువంటి మాటలు కాదు. ఇది మొదట మనం గ్రహించుకోవాలి. నేను యెరూషలేము గురించి ఆనందించేదను, నా జనుల గురించి హర్షించేదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడదు అనేటటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక్కడ యెరూషలేము అంటే సంఘం గురించి చెప్తున్నటువంటి మాటే తప్ప ఏదో ఒక ప్రకృతిగా ఏదో ఒక దేశం గురించి చెప్తున్నటువంటి మాట కాదు అని మొట్టమొదట మనము గ్రహించుకోలేదు. ఇక్కడ యెరూషలేము గురించి చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఒక పట్టణం గురించి కాదు. కానీ అందుకే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని మరి సృజించబోయేటటువంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి చెప్తున్నాడు. ఇది పట్టణం గురించి కాదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పాడు. ఏంటంటే మత్తయి సువార్త 23:30లో మనం పరిశీలిస్తే ప్రియులారా, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు దానా అంటాడు. యెరూషలేమా యెరూషలేమా అంటే యెరూషలేము కొడతా ఉందా రాళ్లతోని ప్రవక్తలను? ప్రజల గురించి, సంఘం గురించి ప్రియులారా, ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా అంటాడు. ఒక పట్టణము గురించి. అందుకే మనము రాయబడినటువంటివి ప్రవచన భాషలా లేకపోతే అక్షరార్థంగా రాయబడినవా, ఉన్నట్లుగానే రాయబడినవా, రూపాలంకారంగా రాయబడినవా ఏంటి అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా దేవుడు సృజించే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి ఇంకేమని రాయబడిందంటే మనం ప్రకటన గ్రంథంలో పరిశీలిస్తే ప్రియులారా, ప్రకటన గ్రంథం 21:1లో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇకను లేదు అంటాడు. అంటే ఇక్కడ ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 21:3-4లో ప్రియులారా, ప్రకటన గ్రంథము 21:3-4 వచనాలు మనం పరిశీలిస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి తోడై ఉండి వారికి దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని చెప్పేటటువంటి మాటలు చూస్తాం. ఏంటండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదంట, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజలై ఉందురు,
దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అనేటటువంటి మాట ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా ఆయన వారి కన్నుల ప్రతి బాష్మ బిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. ఈ దేవుడు సృజించేటటువంటి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అంటే ఆత్మ సంబంధమైనటువంటి దాని గురించి చెప్తున్నాడు. మన ఆత్మ రక్షించబడే దాని గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అందుకే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఇక ఉండదు, దాని గురించి చెప్తున్నటువంటి మాట. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇంకా ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటినని చెప్పేటటువంటి మాటలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఇంకో మాట మనం పరిశీలిస్తే యెషయా గ్రంథము 65:19 నుంచి మనం ప్రియులారా 24 వచనాల్లో ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను యెరూషలేము గురించి ఆనందించేదను. అంటే యెరూషలేము అంటే పట్టణం గురించి కాదు ప్రియులారా, ప్రజల గురించి చెప్తున్నటువంటి మాట. నేను యెరూషలేము గురించి ఆనందించేదను, నా జనుల గురించి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ చూడండి, అక్కడ ఇంకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలం నిండిన ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరములు వయసు గల వారే చనిపోవుదురు. పాపాత్ములై శాపగ్రస్తుల వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోట నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకొనిన వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్యు వృక్షాంతమంత యగును. నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు, అకస్మాత్తుగా కలుగు అపాయం నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అగుదురు, వారి సంతానము వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకుని ఒక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ప్రియులారి ఈ వచనాల్లో అంటే, ఇక్కడ నేను యెరూషలేము గురించి ఆనందించేదను, దేవుడు సృజించబో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే జనుల గురించి హర్షించేదను, రోదన ధ్వని విలాప ధ్వనులు దానిలో ఇకను ఉండదు అంటే దేని గురించి చెప్తా ఉన్నాడు ఇది ప్రియులారా? సంఘం గురించి చెప్తున్నటువంటి మాటను మనం మొదట గ్రహించుకోవాలి. ఇక్కడ రాయబడినవి ఎలా చెప్పబడ్డాయి అంటే మరి అక్షరార్థంగా చెప్పబడినవా అంటే ఎంత మాత్రం కూడా కాదు ప్రియులారా. ఇక్కడ రూపాలంకారంగా మరి చెప్తున్నటువంటి మాట గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకొక వచనాన్ని మనం పరిశీలిస్తే యెషయా గ్రంథము 65:25లో కూడా అంటే సంఘములో చేరితే వారి యొక్క పరిస్థితి అంటే డైరెక్ట్ ఎలా ఉంటుందో చెప్పకుండా రూపాలంకారంగా చెప్తున్నటువంటి మాట ఇది. యెషయా గ్రంథము 65:25లో తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును. ఏంటండి? తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇవి పశువుల గురించి ప్రకృతి గురించి చింతిస్తున్నటువంటి పరిస్థితి ఆ దేవుడు కాదు ప్రియులారా. ఒకనాటి స్వభావము క్రీస్తులోనికి రాకముందు నీకున్నటువంటి నీ స్వభావం ఏంటి, ఎలాంటి పరిస్థితి అనేది ఇక్కడ చెప్తున్నాను. తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును. ఇది నిజంగా జరిగేటటువంటి పరిస్థితి అంటే కాదు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితి ఎలాంటిది అని చెప్తున్నాడు. ప్రభులోనికి రాకముందు వారి యొక్క హృదయ ఆలోచన, వారు జరిగిస్తున్న క్రియలు ఎలాంటివి, వచ్చిన తర్వాత ఎలా అయిపోయారు అనేటటువంటి ఇంకా దానికి రాయబడినట్టు కొన్ని వచనాలు అనేది ఇంకా క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. రాయబడిన వచనాల్లో సంగతి ఇవి ఎలా రాయబడుతున్నాయి అంటే రూపాలంకారంగా రాయబడిన సంగతులు మనం గ్రహించాలి. కాబట్టి పిల్లల క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘం గురించి చెప్తా ఉన్నాడు, లేక క్రీస్తు రాజ్యాన్ని గురించి చెప్తా ఉన్నాడు, లేక దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు, లేక పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. అంతే తప్ప ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ భూమి ఆకాశం గురించి చెప్తున్నటువంటి మాటలు కావు అని మొట్టమొదటి మనము గ్రహించాలి. క్రీస్తు సంఘంలో చేర్చబడక మునుపు ఉన్న పరిస్థితి ఏంటి మరి క్రీస్తు సంఘంలో అంటే క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో చేర్చబడిన తర్వాత మన పరిస్థితి ఏంటి అంటే ముందున్న స్థితి ఏంటి, ఇప్పుడున్నటువంటి స్థితి ఏంటి, దానికి దీనికి భేదం ఏంటి అనేది మనం ఇక్కడ మొదట గ్రహిస్తే ప్రియులారా, అదే యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 6-9 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. ఏంటంటే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. చూడండి ఏంటంటే తోడేలు ఎక్కడ చేస్తాడ? గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకొను. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పడుకొనును. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు.
నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది అని చెప్తున్నటువంటి మాట. అంటే ఇవి ఈ జంతువుల గురించి, పక్షుల గురించి చెప్తూ ఉన్నటువంటి మాటల ఇది రూపలంకారంగా రాయబడింది, అక్షరార్థంగా కాదు. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు అంటే ప్రియులరా, క్రీస్తు దగ్గరికి రాకముందు మన పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు తోడేళ్ల స్వభావం లాంటివి, అదేవిధంగా చిరుతపులి లాంటివి. కాబట్టి ఎలా అయిపోయాయంటే మేక పిల్ల యొద్ద అయిపోయినాయి. అంటే ఇక్కడ తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద, అంటే ఎంత క్రూరం నుంచి ఎంత సాధువైనట్టు మృదువైనట్టు మరి అక్షయాలంకారమైనటువంటి మనసులను ప్రియులరా మనం ధరించుకున్నట్టు మన మనసు ఎలా ఉంది ఇప్పుడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. అందుకే ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పడుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఆ పరిస్థితి, ఆ ముందున్నటువంటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా అనేది చెప్తా ఉన్నాడు ప్రియులారా. మరి యొక్క స్వభావం గురించి ఇక్కడ వారి యొక్క స్వభావము, వారి యొక్క పరిస్థితి ఏంటి అనే దాని గురించి చెప్తూ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇంకా యెషయా గ్రంథము 11:1 ఇవి ఇలా ఉండేటటువంటి పరిస్థితి ఎక్కడికి వస్తుంది, దేనికోసము అంటే చెప్పే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ మనము సాధువుగా మృదువుగా మారాలంటే మరి ఎక్కడికి రావాలి అని అంటే ప్రియులరా, క్రీస్తు దగ్గరికి రావాలి. అందుకే ప్రియులరు ఇక్కడ చెప్తున్నటువంటి ఒక వచనాన్ని మనం పరిశీలిస్తే ప్రియులరా, యెషయా గ్రంథము 11:1 ఏమంటుందంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఏమంటుండు? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాటి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏంటి యెషయా మొద్దు నుండి చిగురు ఏంటి, ఈ యెషయా మొద్దు చిగురు అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అదే యెషయా గ్రంథము 11:10 కూడా ప్రియులరా, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు, యెషయా వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము కలదగును అంటాడు. అంటే ఈ యెషయా మొద్దు దగ్గర జరిగేది ఏంటిదంటే, ఆ దినమున ప్రజలు ధ్వజముగా నిలుచుచుండు, యెషయా వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయుదురు. ఎవరి గురించి మాటలు రాయబడ్డాయి? కాబట్టి మనం ఎవరి దగ్గరికి వచ్చాము అంటే ప్రియులారా, క్రీస్తు దగ్గరికి వచ్చాము. అందుకే ఇక్కడ చెప్తున్న ప్రకటన గ్రంథం 22:16 మనం పరిశీలన చేస్తే, సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమనమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటాడు. అంటే ప్రియులారా, యెషయా మొద్దు ఎవరు, ఆయన చిగురుకు దగ్గర ఆయన ఆ చిగురు ఎవరు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, యేసు క్రీస్తు. అందుకే చెప్తుంది కదా ఇక్కడ ప్రకటన గ్రంథం 22:16 సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అని చెప్పేటువంటి మాటలు ఎవరి గురించి అంటే క్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ యేసు అను నేను నా దూతను పంపి. చూడండి ప్రియులారా. అయితే ప్రియులారా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే భవిష్యత్తులో దేవుడు సృజించబోతున్నాడా లేక ఆల్రెడీ సృజించాడా? మరి ఇది ప్రకృతి సంబంధమైనదా లేక ఆత్మ సంబంధమైనదా ఏంటి అని ప్రియులారా మనం మొట్టమొదట చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడెను, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి వస్తారండి? పర్వతం అంటే పర్వతం మీద నివసించడానికా? ఇది ఎలా రాయబడింది? అక్షరార్థంగానా రూపాలంకారంగానా? ఏమంటున్నాడు ఇక్కడ? అంత్య దినములో పర్వతముల పైన, ఏంటంటే అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడెను, ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు, క్రీస్తులోనికి వచ్చెదరు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. సియోనులో నుండి ధర్మశాస్త్రంలో దేవుని మాట, దేవుని వాక్యము. చూడండి, ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతుము అని చెప్పుకొందురు. చూడండి పిల్లలు, ఎక్కడికి వస్తూ ఉన్నాం, మనకేం అర్థమవుతూ ఉంది? ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఏంటి? ప్రకృతి గురించి చెప్తా ఉన్నాడా? పిల్లలు, ఈ మాటలు సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి చూడండి.
ఇది ఇదే నేడు సంఘంలో ప్రకటించబడుతున్నటువంటి క్రీస్తు ధర్మశాస్త్రము, ఇదే యెహోవా వాక్కు. యెరూషలేము సీయోను అంటే ఇక్కడ ప్రకృతి గురించి కాదు కానీ ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి లోకం గురించి, ఆ పరలోకం గురించి, ఆ నిత్య రాజ్యం గురించి ప్రకటిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12:22లో అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, అందుకే ఇప్పుడైతే సీయోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును అంటాడు. అంటే ఇప్పుడు యెరూషలేము అని అంటే ప్రకృతి సంబంధమైనదా? కాదు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన. అంటే ఇప్పుడైతే సీయోను కొండకును అంట జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును అని చెప్తున్నటువంటి మాట చూస్తున్నాం. ఇది సంఘం గురించి చెప్పబడినది. ఇది సంఘానికి ఉన్నటువంటి పర్యాయ పదము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇంకా యెషయా గ్రంథము 2:4లో మనం పరిశీలిస్తే ప్రియులరా, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మరి మచ్చు తునుకలుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తగా ఉండును, యుద్ధము చేయు నేర్చుకొనుట ఇక మానివేయును అంటున్నాడు. చూడండి, అంటే దేవుని యొక్క సంఘంలోనికి వచ్చినటువంటి ఒక పరిస్థితి. మనం ఎలాంటి పరిస్థితి, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును అంటున్నాడు, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ అంటే ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితిని మార్చుకునేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు ప్రవచనంలో వాటి అర్థములు ఇప్పటి వరకు మనము పరిశీలన చేసాం. ప్రవచనాలు ఏంటి, ఆ ప్రవచనాలకు ఉన్నటువంటి అర్థాలు ఏంటి అని మనం తెలుసుకున్నాం. అయితే మరి ప్రియులారా, ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే క్రొత్త సృష్టి ఏది అంటే ఏంటి? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే పాత సృష్టి కొత్త సృష్టి. ఏది పాత సృష్టి, ఏది కొత్త సృష్టి? సృష్టి సృజించడం. ఏది కొత్త సృష్టి, పాత సృష్టి? అంటే ప్రియులారా, పాత సృష్టి అంటే దేవుడు ఆదమవ్వలను సృజించడమే పాత సృష్టి. అదే దేవుని రాజ్యము పాత సృష్టి. మరి కొత్త సృష్టి ఏంటి, దాని గురించి కూడా మనం పరిశీలిద్దాం. పాత సృష్టి గురించి మొదట పరిశీలన చేస్తే ఆదికాండము 2:7లో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవాయువుదగా నరుడు జీవాత్మ ఆయన అంటారు. అదేవిధంగా ప్రియులారా, ఆదికాండము 1:27లో మనం పరిశీలిస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాన్ని సృజించను అంటాడు. పాత సృష్టి ఎవరు అంటే ఒక సృష్టి ఆదాము మరి అవ్వలు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఇది పాత సృష్టి అని మనకు అర్థమైంది. ఆదికాండము 5:1లో కూడా ఇంకా మనం పరిశీలిస్తే ఆదాము వంశవాళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. ఒక సృష్టి అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అదే యోబు గ్రంథము 33:4లో కూడా దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అంటాడు. దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను అంటాడు ప్రియులారా, సర్వశక్తిని యొక్క శ్వాసం నాకు జీవనం అంటే. మరి ఇప్పుడు నూతన సృష్టి ఏది? పాత సృష్టి గురించి మనం చూసాం కదా. మరి నూతన సృష్టి ఏది అంటే క్రీస్తు సంఘమే నేడు. నూతన సృష్టి ఏంటి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఏంటి నూతన సృష్టి? క్రీస్తు సంఘము. ఇక్కడ లేఖనాలను మనం పరిశీలిస్తే ప్రియులారా, కాగా ఎవడైనను క్రీస్తు నందు నేడలవాడు నూతన సృష్టి అని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందు నేడలవాడు నూతన సృష్టి, పాతవి గతించుతాయి, పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయను. పాత స్థితి క్రీస్తు దగ్గరికి వచ్చిన ఏడల నూతన సృష్టి. అందుకే చెప్తాం, కాగా ఎవడైనను క్రీస్తు నందు నేడలవాడు నూతన సృష్టి, క్రొత్త సృష్టి, క్రొత్త ఆకాశము. చూడండి ప్రియులారా, కాబట్టి ప్రియులారా, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘం గురించి చెప్తున్నాడు. అంతేగాని ప్రకృతి గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి లేదు ప్రియులారా, చేయకూడదు. కాబట్టి ప్రియులారా, మార్పు దేనిలో రావాలి? క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో చేర్చబడాలంటే మార్పు దేనిలో రావాలి? సృష్టిలో మార్పు జరగాల, లేక మనలో మార్పు జరగాల? దేనిలో మార్పు జరగాలి అని ఇక్కడ మనం పరిశీలిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24లో కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అనేది నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం మనం ధరించుకోవాలి. ఒకప్పుడున్న స్థితి ఇప్పుడు జరిగిస్తాను అని అంటే కాదు, అది పాత సృష్టి. క్రొత్త సృష్టి కావాలి అని అంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల మనం ఏమైనామట చెడిపోతే మీ ప్రాచీన స్వభావము, పాత సృష్టి ప్రాచీన స్వభావము, క్రొత్త సృష్టి క్రీస్తులో స్వభావం. అంటే క్రొత్త సృష్టిలో ఏమంటే చెప్తున్నాడు ఇక్కడ, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజించబడినటువంటి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతన సృష్టి నవీన స్వభావము
అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16లో కూడా ప్రియులారా అపోస్తలుడైన పౌలు గారు గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16లో కొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందక పోవుట యందు ఏమీ లేదని. అంటే కొత్త సృష్టి పొందుట యందు అంటే కొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ. అంటే కొత్త సృష్టిలో మనము చేర్చబడాలని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. అంటే మనస్సు మారాలి. మొదట ఏం కావాలండి? మీ మనస్సు మారి ఏమంటే మీ మనస్సు మారి నూతన పరచడం వల్ల రూపాంతరం. అంటే మనస్సు అనేది మొదట మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16లో కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆంతర్యంలో నుంచి మనం మార్పు జరగాలి. ఆంతర్య పురుషుడిని బట్టి మనం మార్పు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-18లో మనం పరిశీలిస్తే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి మనలో ఉన్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది అంటాడు. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం కావాల్సిందంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరు? ప్రేమ కలిగి. అంటే మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము అని చెప్పి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి మనలో ఉన్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలం చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మిదిక మీదట నడుచుకునక ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటాడు. అంటే కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్న వలదని, అంటే అన్యజనులు నడిచినట్టు మీరు ఇకలో నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారే. వారి యొక్క స్థితి ఎలాంటి ఉన్నదట? వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత మరి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. అంటే తమకు మనసు కలిగినటువంటి ఆ వ్యర్థతను అనుసరించే నడుచుకొనిచున్నారు, కానీ మరి దేవుని చిత్తానికి లోబడలేని పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో చేరాలి అంటే క్రొత్త జన్మ జన్మించాలి. ఏంటండి? క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో చేరాలంటే ఏం కావాలంటే మొదట మనకు క్రొత్త జన్మ కావాలి. అదే ప్రియులారా యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటున్నాడు. కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనంలో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా, అంటే బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రియులారా తీతుకు రాసిన పత్రిక 3:5లో మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ తనకు నూతన స్వభావం, అంటే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. చూడండి ప్రియులారా, అంటే పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానము, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము, బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకుంటే రోమిలకు రాసిన పత్రిక 6:4లో కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. అంటే మనము క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటాం. ఎందుకంటే మృతుల నుండి క్రీస్తు ఎలాగైతే లేచాడో మనం కూడా అలాగే తండ్రి మనల్ని కూడా లేపేటటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ తండ్రి తన మహిమల క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపాను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడతామని చెప్తున్నాడు. ప్రియులారా, సంఘం ఎలా ఉండకూడదు, మరి ఈరోజు సంఘం ఎలా ఉండకూడదు అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం పరిశీలిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి మనం 11 వచనంలో మనం పరిశీలిస్తే కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని చెప్తున్నాడు.
మనము పూర్వం వాటి మధ్య జీవించేటువంటి పరిస్థితి, వాటిలో మీరు ఇప్పుడు ఉండకూడదు, అలా ఉండకూడదు అంటుండు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అవి వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏలైనా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మనం పరిత్యజించాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత సృష్టిని విడిచిపెట్టాలి అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం పరిశీలన చేసుకున్న ప్రియులారా, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14-15లో కూడా మనం పరిశీలన చేస్తే, మరియు క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. అంటే క్రీస్తు లేపబడి ఉండని ఎడల అంటున్నాడు. అంటే క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడని చెప్తూ ఉంటే లేవలేదని కొంచెం ఆ కాలంలో చెప్పేటటువంటి పరిస్థితి. అందుకే మరి క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా ఆగుపడదుము. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్త, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16-15లో కూడా ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. చూడండి, అంటే ఇక్కడ జరిగేది ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుక్కోబోదము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. అంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు జరిగేది ఏంటి అంటే ప్రియులారా, ఈ పంచభూతములు మిక్టమండ వేండ్రంతో లయమైపోతాయి. మనము మరి క్రీస్తు వచ్చినప్పుడు మేఘం మీద కొనిపోయి పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప మనం అక్ష శరీరాలు ధరించుకొని పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప మళ్ళీ ఇదే భూమి మీద క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించేటటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రకృతి సంబంధమైనది కాదు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేది మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. పాత సృష్టి ఆదమవ్వలు క్రొత్త సృష్టి, క్రీస్తునందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి. చూడండి ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం అంటే సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో కొనుక్కోబోము, కాగా మనము సదాకాలం మరి ప్రభుతో కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, మరి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. అంటే ప్రియులారా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఏంటి అని అంటే ఇది ప్రకృతి సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది. దేవుడు ఆత్మ గురించి, అంటే మన ఆత్మ తిరిగి బ్రతికించడం గురించే ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ఇది ప్రవచనము. ఈ ప్రవచనాలను మనం అర్థం అంటే రూపాలంకారంగా రాయబడిందా, అక్షరార్థంగా రాయబడిందా, దేని గురించి రాయబడిందని మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ కొత్త ఆకాశాన్ని కృత భూమిని సృజించుతాడు అనేది అది సరైనటువంటి బోధ కాదు. ఎందుకనంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు పంచభూతములు మిక్టమైన వినడంతో లయమైపోతే భూమి దాని మీద కృత్యములన్నీ కాలిపోతాయి. కాబట్టి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవమైన నిలిచి ఉండి మనం మార్పు పొందుతాము. మరి మేఘముల మీద పరలోకానికి మరి ప్రభుతో కూడా మనం అక్కడికే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఈ లోకంలో ఏమి ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రియులరా, మనం ఒక కౌంటర్ ప్రశ్న మనం పరిశీలన చేసుకుంటే ప్రియులరా, మనకు ఒక కౌంటర్ వేసేటప్పుడు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం కదా. మరి కొంతమంది మనకు కౌంటర్ వేసే పరిస్థితి, ఎందుకంటే ఒక వచనాన్ని చూపిస్తారు, మరి అదేంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-13 వచనాల్లో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మికటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, అవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేదంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తతోనూ భక్తిను ఎంతో జాగ్రత్తగా వారి ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానం కొరకు, చూడండి ఇక్కడ చెప్తున్నటువంటి వాళ్ళ కౌంటర్ వేసేది ఏంటంటే, ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నీతి నివసించాలంటే దేవుని క్రియలు జరిగించాలి, దేవుని పోలికగా సృజించబడాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. నీతి నివసించేది ఏంటి అంటే క్రీస్తు సంఘము. కాబట్టి అనేక మందిని క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనము చేర్చాలి. అంతేకాని భవిష్యత్తులో ఈ ప్రకృతి సంబంధమైన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేది ఎంత మాత్రం కాదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ప్రవచన భాషలో రాయబడినటువంటి సంగతులు మనకు మొట్టమొదట అర్థం అవ్వాలి. ఇవి అర్థం అవ్వాలి అంటే తీసుకున్నటువంటి బాప్తిసం సరైనదై ఉండాలి. ఏ బాప్తిసం తీసుకోవాలి?
అంటే సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అందుకే అపోస్తులు ఏ నామంలో బాప్తిసం ఇచ్చారంటే యేసుక్రీస్తు నామంలో. అపోస్తుల కార్యంలో 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు అంటాడు. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేవుడు సృజించాడా లేక భవిష్యత్తులో సృజిస్తాడా? సృజిస్తే ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏది ఎక్కడ ఉంది అంటే నువ్వే ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. క్రీస్తు సంఘమే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, అంతే తప్ప ప్రకృతి సంబంధమైనది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కాదు అని మొట్టమొదట నువ్వు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పిల్లలు నేడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘమే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. పాత సృష్టి వేరు క్రొత్త సృష్టి వేరు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని అంటే పిల్లరా ఇక్కడ ప్రకృతి గురించి కాదు, సంఘం గురించి. చూడండి పిల్లల, సంఘంలో చేర్చబడే వారి యొక్క స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనము రూపాలంకారంగా రాయబడినటువంటివి మనకు అర్థం కావాలి. అందుకే ప్రియులరా బైబిల్ను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి, అంతే తప్ప ప్రకృతి సంబంధమైన వాటితో మనం సరిచూస్తే మనకు సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులరా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ప్రియులరా మరి చెప్పబడినటువంటి వాక్యము మనందరి హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. ప్రియులారా మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో BW అకాడమీ అని మీరు టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి వీడియోలు మీరు చూడవచ్చు. అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రన్ అని మీరు టైప్ చేసినట్టు మా రెండో ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా మా వాక్యాలు ఉంటాయి, వాటిని కూడా మీరు చూడవచ్చు. మరి మీరు కూడా మా పరిచయలో పాలిభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటి, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.